हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं जगदेहि पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఈ 7 శ్లోకాలు మనం చదువుకోవడంలో విశేషం ఏమిటంటే
మనం 7 లోకాలని స్పృశించినట్టు 7 లోకాల పట్ల మనం మేల్కొన్నట్టుగా అయింది. అంటే మనం చేయబోయే అధ్యయనానికి సంబంధించి ఆ విషయాలన్నీ ఈ 7 లోకాలకి సంబంధించినవిగా ఉన్నాయి. ఏదో ఒక లోకం గురించి, ఆ ఒక లోకంలో ఏదో ఒక ప్రాంతం గురించో, ఒక విశేషం గురించో కాదు మనం చెప్పుకుంటున్నది. మొత్తం ఈ 7 లోకాలకి సంబంధించిన విషయాలు ఒకేసారిగా వచ్చేస్తున్నాయి. ఇవాళ అవన్నీ మనము గ్రహించాలి అంటే దానికి తగిన విధంగా మనం సిద్ధముగా ఉండాలి. మనం భోజన హోటల్‌కెళ్ళి భోజనం చేయాలంటే ఆకలి ఉండాలి. ఆకలి లేకపోతే భోజన హోటల్ ఎదురుగానే ఉంటుంది. మనం వెళ్తామా లోపలికి? వెళ్ళం. లోపలికి వెళ్ళి భోజనం చేయాలి అంటే ఆకలి ఉండాలి. అట్లాగే ఈ 7 లోకాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మనం అధ్యయనం చేస్తున్నామో, అవి వాటి పట్ల మనం మేల్కోవటానికి, మనం గ్రహించడానికి, మనం సిద్ధముగా ఉన్నట్టుగా సంసిద్ధతని తెలియజేస్తున్నట్లుగా ఈ 7 శ్లోకాలతో మనం ప్రిపేర్ అయి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు విమాన ప్రయాణం ఉన్న కొంత ప్రిపరేషన్ ఆ విమాన ప్రయాణం ప్రారంభించే ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుంది. మనం ఉపగ్రహాల్లో వెళ్ళాలన్నా మానవ సహిత ఉపగ్రహాలు ఏమన్నా మానవుణ్ణి పంపిస్తూ చంద్రమండలానికో ఇంకా అంతరిక్షంలో పంపించాలంటే దానికి తగిన విధంగా వాడిని ప్రిపేర్ చేసి కదా పంపిస్తాం. అట్లాగే మనం అధ్యయనం చేస్తూ నేర్చుకోబోయే విషయం ఏదైతే ఉందో, గ్రహించబోయే విషయం ఏదైతే ఉందో అది మనలో మేల్కాంచాలి అంటే మనం కూడా కొంత సిద్ధంగా ఉండాలి. దానికి అనుగుణంగానే ఈ 7 శ్లోకాలు మనం ప్రార్థనా శ్లోకాలుగా పెట్టుకుని వాటిని గానం చేసుకుంటున్నాం. తర్వాత కార్యక్రమ పరిచయ పత్రిక. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్. మ్యాగ్నమ్ ఓపస్ అంటుంటారు ఇంగ్లీష్ లో. మ్యాగ్నమ్ ఓపస్, సీక్రెట్ డాక్టర్ను విశేషణం. ఏంటి సీక్రెట్ డాక్టర్ యొక్క గొప్పతనం అంటే మ్యాగ్నమ్ ఓపస్, అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం. అంటే ఇదంతా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సమస్త పవిత్ర గ్రంథాల యొక్క సారం. ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటం, బ్రహ్మాండోత్పత్తి క్రమం. రహస్య సత్య సూత్రంగా మొత్తం వ్యాపించి ఉంది. అంతేమంది ఇది మనం అధ్యయనం చేస్తున్నప్పుడు కల్లా ఈ మొత్తాన్ని వ్యాపించడం జరుగుతుంది. మనం కూడా ఎవరైతే దాన్ని అధ్యయనం చేస్తున్నారో, వింటున్నారో. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Jnana. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 శ్లోకములలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 78వ పాఠం 12/12/2023 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము?
శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతంల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా ఉండటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. తదుపరి బెసెంట్ ఆనీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ఈ ప్రళయ స్థితికి సంబంధించి ఈ బ్రహ్మ ప్రళయం అప్పుడు ఎలాగ ఉంటుంది, పురాణాలలో ఏ విధంగా ఇవ్వబడింది, ఈ మహాప్రళయం ప్రవేశించగానే జరిగే మార్పులు ఏమిటి అనేది నిన్న కొంత విషయం చెప్పుకున్నాము. సువర్లోకం నుంచి ఇప్పుడు మనం ఒక లోకం నుంచి పెట్టుకున్నాం. సువర్లోకం అంతా అగ్నితో నిండిపోయి ఉంది. దాంతో అగ్ని బాధకి తాళలేక, అగ్ని ఆ వేడిమికి తాళలేక ఆ సువర్లోక వాసులందరూ ఎక్కడ సురక్షిత ప్రాంతం ఉందా అని చెప్పి చూసి దీనికి పైన ఉన్నట్టు దీనికి ముందున్న లోకం ఏదైతే ఉందో ఆ మహర్లోకానికి వలస వెళ్ళిపోయారు. ఎట్లాగ వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళటం కాదు. ఇప్పుడు భూలోకం నుంచి మనం ఇంకొక లోకానికి వెళ్ళాలి. ఈ భూలోకంలో ఉన్న ఆయా లోకాలకి తగిన విధంగా ఆయా శరీరాలు ఉంటాయి మనకి.
కాబట్టి భూలోకం శరీరం ఇక్కడ వదిలేయాలి. ఇక్కడ వదిలేసి కామలోకానికి సంబంధించిన శరీరంతో కామలోకంలో మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. కామలోకానికి వెళ్ళాలంటే కామ శరీరంతో తిరగాలి అక్కడ మనం. ఈ భూలోక శరీరంతో తిరిగితే ఫిజికల్ బాడీ, డెన్స్ ఫిజికల్ బాడీతో అక్కడ తిరగటానికి అవకాశం ఉంది. అట్లాగే దానిపైన ఉన్నటువంటి మానసిక లోకానికి వెళ్ళేటప్పుడు కల్లా మానసిక శరీరంతో తిరగాలి. ఆ లోక శరీరంతో తిరగాలి. ఏ లోకానికి వెళితే ఆ లోకానికి సంబంధించిన శరీరాలతో మనము తిరగాలి. అంటే ఒక్కొక్క శరీరాన్ని మనం వదిలిపెట్టేస్తున్నాం. ఇప్పుడు మహర్లోకానికి వెళ్ళిపోయారు. అంటే ఈ సువర్లోకం వరకు ఉన్నటువంటి శరీరాలన్నిటిని వదిలిపెట్టి మహర్లోకానికి సంబంధించిన శరీరంతో మహర్లోక వాసులుగా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఏం జరిగింది? ఆ మహర్లోకాన్ని కూడా చుట్టుముట్టింది ఆ అగ్ని. మిమ్మల్ని వదిలిపెట్టము అన్నట్టుగా. అది దాటి వచ్చేసాం కదా అనుకున్నారు వీళ్ళు. అట్లా కాదు, మిమ్మల్ని వదిలిపెట్టమన్నట్టుగా అగ్ని మహర్లోకానికి కూడా వ్యాపించింది. దాంతో వీళ్లతో పాటు ఈ సువర్లోకం నుంచి వచ్చిన వాళ్ళతో పాటు అంతకుముందు మహర్లోకంలో ఉన్నటువంటి ఆ మహర్లోక వాసులు కూడా పితృదేవతలు, ఈ సువర్లోక వాసులకి సంబంధించినటువంటి ప్రోజెనిటర్స్, వంశం యొక్క మూలకర్తలు, అలాగే దేవతలు, మనువులు, సప్తఋషులు, మొత్తం వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? జనలోకానికి వలస వెళ్ళిపోయారు. జనలోకానికి వెళ్ళిపోయారంటే ఆ జనలోకానికి సంబంధించినటువంటి శరీరంతో ఉన్నట్టుగా. అంటే జనలోకము అంటే అక్కడ ప్రజ్ఞ వరకే ఉంటుంది. ప్రజ్ఞాజీవులుగా ఉన్నారు. కాన్షియస్నెస్ తో మాత్రమే ఉంటుంది. మిగతా దానికి కావాల్సినటువంటి తొడుగులేమి, ఆ ఉపాధులేమి ఉండవు. ఒక్కొక్క ఉపాధి వదిలేసుకుంటూ మనం వచ్చాము ఇప్పుడు. అంటే ఒక్కొక్క లోకం కరిగిపోతుంది. ప్రళయ స్థితి ప్రారంభమైంది. ప్రళయ స్థితి ప్రవేశించింది. ప్రవేశించేటప్పటికల్లా ఆ చీకటి అలుముకుంటోంది. మొత్తము కరిగిపోతోంది. ఒక్కొక్క లోకము. అంటే ముందు స్థూలం నుంచి కదా మనకి జరిగేది. చిట్ట చివరిది ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మరలా సృష్టి స్థితికి వచ్చేటప్పటికల్లా సూక్ష్మ లోకాలు ఏదైతే ఉన్నాయో ఆ సత్యలోకం నుంచి అక్కడ ప్రారంభం, అక్కడి నుంచి దిగువకు వస్తుంది స్థూలానికి. ఇది సృష్టి స్థితి. ప్రళయ స్థితి మనం ఇక్కడ కదా ఆగి ఉన్నాము, భౌతిక లోకంలో ఆగి ఉన్నాము. కాబట్టి ఇక్కడి నుంచి మొదలవుతుంది ప్రళయ స్థితి. ఇక్కడి నుంచి పైకి నెట్టి వేయబడతాం. పదండి, ఏంటి ఇక్కడ ఉన్నారు, పదండి, ప్రళయ స్థితి వచ్చేసింది, ఎవరు ఇక్కడ ఉండటానికి లేదు, కర్ఫ్యూ పెట్టేస్తున్నాం, రోడ్డు మీద ఎవరు తిరగడానికి లేదు, పదండి పదండి, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా, ఎవ్వరు బయట తిరగడానికి లేదు అన్నట్టుగా అయిపోయింది. ఇక అక్కడి నుంచి మనం అంతకుముందు ఎక్కడనే దేని దగ్గర నుంచి కిందకు వచ్చాము, అంతకుముందు లోకానికి వెళ్తాం. అంటే కామలోకం నుంచి భూలోకానికి దిగాం. ఎందుకని? భూలోకం నుంచి కామలోకం, కామలోకం నుంచి మానసిక లోకం, మానసిక లోకం నుంచి బుద్ధి లోకం, ఇట్లాగా వెళ్తాం. వాటినే ఈ పేర్లతో మనకి ఇక్కడ పురాణాల్లో భూహు, భువహ, సువహ, మహహ, జనహ, ఇట్లా ఈ పేర్లతో ఇక్కడ ఈ లోకాల పేర్లు ఇలాగా చెప్పారు. ఇప్పుడు జనలోకంలో ఉన్నాం మనం. ఎట్లా ఉన్నాం? ప్రజ్ఞతో ఉన్నాము. అది మిగతా ఉపాధులు ఏమీ లేవు మనకి. అక్కడ ఒక ప్రజ్ఞ మాత్రమే ఉంది. అది కూడా ఆత్మకి ప్రజ్ఞ అనుకోండి, ఉపాధి. అది ఆత్మకి ఉపాధి. అక్కడ ఆ ప్రజ్ఞాన్ని మనం ఏదైతే అంటున్నామో అది కూడా ఒక ఉపాధి. దానికన్నా ఇంకా సూక్ష్మమైనది ఉంది కదా, దానికి అది ఉపాధి. Subtle forms destined to become re-embodied in similar capacities as their former when the world is renewed at the beginning of the succeeding kalpa. మళ్ళీ ఈ హడావుడి అంతా అయిపోయేటప్పుడు కల్లా 100 సంవత్సరాలు నిండిపోతాయి. బ్రహ్మకి
ఆ 100 సంవత్సరాల ప్రళయ స్థితి. ఎందుకంటే పగలు ఎంతైతే ఉంటుందో రాత్రి కూడా అంతే. వ్యక్త సృష్టి స్థితి ఎంతకాలం ఉంటుందో అంతే కాలము ప్రళయ స్థితి కూడా ఉంటుంది. ఈ లోపల ప్రళయ స్థితి పూర్తయిపోయింది. మళ్ళీ సృష్టి స్థితిలోకి అందరినీ తీసుకువెళ్ళటానికి మళ్ళీ ప్రయాణం ప్రారంభం, మళ్ళీ దిగటం ప్రారంభం. ఇది వాయు పురాణంలో మనకి ఈ పద్ధతిలో అందించారు. పురాణాల్లో అన్ని కథలుగా మనకి ఇచ్చారు. వీళ్ళంతా వ్యక్తులుగా అంటే ఇవన్నీ శక్తులకి సంబంధించిన విషయాలుగా మనకి మామూలుగా ఉంటుంది. కానీ దాన్ని ఆ పద్ధతిలో చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి ఒక చక్కటి కథలాగా కొన్ని పాత్రలతో, అంటే అది మనం చందమామ కథ ఎవరైనా చదువుతారు. అది పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఎవరికైనా చందమామ కథ అది తీసేయండి అని అనరు. ఎందుకంటే హాయిగా ఉంటుంది అది చదువుతుంటే. కానీ గొప్ప గొప్ప విషయాలన్నీ ఆ చిన్న కథలోనే ఇమిడ్చారు. అట్లాగే మనకి పురాణ కథలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత విష్ణు పురాణంలో ఎట్లాగా ఉంది ఇది అంటే ప్రళయ స్థితి చివరికి ఎక్కడ ఆగింది, ప్రళయ స్థితి అట్లా నిరంతరంగా ఎక్కడ ఉంది అంటే దీస్ క్లౌడ్స్ మైటీ ఇన్ సైజ్. విష్ణు పురాణము 6వ గ్రంథంలోని 3వ అధ్యాయంలో ఈ విషయం ఉందన్నమాట. దీస్ క్లౌడ్స్ అంటే అప్పటికంతా ఇంకా చాలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ సడన్ మధ్యలో మనకి ఈ విషయం, మనకి అవసరమైన విషయము ఈ మధ్యలో కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని చెప్పడం కోసం మనకి ఇక్కడ మొదలుపెట్టి చెబుతున్నారు. దీస్ క్లౌడ్స్ మైటీ ఇన్ సైజ్, మొత్తం మేఘాల రూపంగా ఉన్నాయండి. ఇదంతా మేఘాలంటే మొత్తం జలంతో నిండి ఉంది. అంతకుముందు అగ్ని మొత్తాన్ని భస్మీపటలం చేసేస్తుంది. అగ్ని మండిపోతుంది అనమాట జ్వాజ్వలమానంగా. అటువంటి సమయంలో దీస్ క్లౌడ్స్ అంటే జలంతో నిండి ఉన్నటువంటి మేఘాలు, మైటీ సైజ్ పెద్ద మేఘాలు, మామూలు మనం చూస్తున్నటువంటి సైజులో లేవు, పరిమాణంలో లేవు. అంత పరిమాణం అంటే మనం ఊహించలేనంత పరిమాణంలో ఉన్నాయి అవి. అంటే అది పరిమాణం పెరిగే కొద్దీ దాని నుంచి వచ్చే వర్షధారలు ఇంకా అనంతంగా వచ్చేస్తుంది అనమాట ఆ వర్షం, ఆ జలం. అటువంటి మైటీ ఇన్ సైజ్ అండ్ లౌడ్ ఇన్ థండర్. మేఘాలు ఉన్నాయంటే ఉరుములు మెరుపులు ఉంటాయి. ఇక ఉరుములు మెరుపులు ఉంటే గానే ఆ తర్వాత వర్షానికి అవకాశం లేదు. ఉరుములు మెరుపులు, లౌడ్ ఇన్ థండర్, భయంకరమైన శబ్దంతో. మనం మామూలుగా ఈ చిన్న చిన్న మేఘాలకే మనకు వచ్చే ఉరుములకి అమ్మో ఎంత పెద్ద శబ్దమో అనుకుంటాం. భయంతో అర్జున అర్జున అని మనం తలుచుకుంటూ ఉంటాం. అటువంటిది పెద్ద మేఘాలు, అనంతమైన పరిమాణంతో ఉండేది. ఊహించలేనంత పరిమాణంతో ఉన్న మేఘాలు దానికి తగినట్టుగానే లౌడ్ అన్నమాట. భయంకరమైన శబ్దంతో ఆ ఉరుముతూ ఉన్నాయి, మెరుపులు వస్తూ ఉన్నాయి. లౌడ్ ఇన్ థండర్ ఫిల్ అప్ ఆల్ స్పేస్ నభస్థల. నభోలోకము అన్నట్టుగా. నభ తల, తల అంటే ప్లేన్, లోకము. నభః అంటే నాభి ప్రదేశము అన్నట్టుగా, అంటే మధ్య ప్రదేశాన్ని, మొత్తం విశ్వంలో సగం ప్రదేశాన్ని, సగంలో ఉన్నటువంటిది ఆ మధ్య స్థలంలో
ఆ ప్రాంతంలో మొత్తం నిండి ఉన్నాయన్నమాట. ఫిలప్ ఆల్ స్పేస్. అక్కడ ఉన్నటువంటి చోటంతటిని ఆక్రమించుంది ఆ మేఘాలు తమ ఉరుములు మెరుపులతో. గోస్ ఆన్ విష్ణు పురాణం ఈ విధంగా అలా వర్ణన సాగుతూ ఉన్నది. ఆ ప్రళయ స్థితి ఎట్లాగా జరుగుతూ ఉంది అన్నది చాలా చక్కగా, చాలా వివరంగా వర్ణన, ఎంతో చక్కటి వర్ణనతో మనకి పూర్తిగా అర్థమయ్యేటట్టుగా ఆ విధంగా ఇవ్వబడింది విష్ణు పురాణంలో. షవరింగ్ డౌన్ టారెంట్స్ ఆఫ్ వాటర్. మేఘాలు ఉన్నాయంటే ఉత్తినే ఉంటాయి అవి. ఇంకా తమ పని తాము చేపట్టడం మొదలు పెట్టింది. షవరింగ్ డౌన్, మొత్తం కొండ పోతగా అంటాం చూడండి. అంటే కుండలో నీళ్లు ఉన్నాయి, మామూలుగా నిలబడి ఉంటుంది కుండ. దాన్ని ఏం చేసాము, ఇలా తిరగేసాము, మొత్తం పళ్ళుమని ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ ఒక్కసారిగా కిందకు వచ్చేసినాయి, కింద నేల మీద పడిపోయినాయి. అందుకనే దాన్ని కుండ పోతగా అంటాం. అంటే మేఘంలో ఉన్నటువంటి మొత్తం నీళ్ళు ఏదైతే ఉన్నాయో మొత్తం అలా కుండ పోతగా అలా వర్షం పడిపోతాం ధారలుగా ధారలుగా. షవరింగ్ డౌన్ టారెంట్స్ ఆఫ్ వాటర్. షవరింగ్ డౌన్ టారెంట్స్ అంటే వడిగల ప్రవాహంతో అనమాట, తీవ్ర వేగంతో. బాగా కుంభవృష్టి అని అంటాం చూడండి. అంటే మనం ఎప్పుడు అంత వర్షాన్ని ఎప్పుడు చూడలేదని అంటుంటారు. అంత వర్షం, వడగండ్ల వాన. ఆ వాన కూడా సైజు, ఆ పరిమాణం ఎంత ఉంది, పెద్ద పెద్ద మంచుగడ్డల పరిమాణం ఎంత ఉంటుందో బాగా పెద్దదిగా, వర్షధార కూడా చాలా పెద్దదిగా, ఇట్లా కుండపోతగా కుంభవృష్టిగా. కుంభవృష్టి అన్నదే నిరంతరము జల ప్రవాహం అన్నమాట. అట్లాగా కురుస్తూ ఉన్నది వర్షం. షవరింగ్ డౌన్ టారెంట్స్ ఆఫ్ వాటర్. దీస్ క్లౌడ్స్ క్వెంచ్ ద డ్రెడ్ఫుల్ ఫైర్స్. ఇక్కడ ఎంత చక్కటి వర్ణన చూడండి. అగ్నిదేవుడు అలాగా ఆయనకి దాహం వేసింది. దాహం వేసి నీటి కోసం అని చెప్పి మొత్తం తిరుగుతున్నాడంట ఆయన. అంటే మొత్తాన్ని తగలబెడుతూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన బయలుదేరాడంటే తగలబెట్టడం కదా. అగ్ని బయలుదేరింది అంటే తన చుట్టూ ఉన్నదాన్ని మొత్తం తగలబెట్టడమే, భస్మీపటలం చేయటమే. అలా తను కదులుతున్నాడు. ఆయన పనే ఆయన ఏంటి, ఆయన దాహం వేసింది, లేకపోతే కదిలేవాడు కాదు. దాహం వేసేటప్పుడు కల్లా ఆ దాహం తీర్చుకోవడం కోసం, ఆ దాహార్తి దాంతో బాధపడుతూ ఆయన దాహం తీర్చుకోవడం కోసం ఇక బయలుదేరాడు. అలా కూర్చుని ఉంటే ఆ దాహం తీరేటట్టుగా కనపడలే ఆయనకి. అందుకనంట అంటే కథలు ఎలాగ రాస్తారో చూడండి, ఎంత సంకేతంగా, అర్థవాదంగా, నిగూఢంగా, రహస్యముగా ఎన్నో విషయాలు దాని లోపల పెట్టి బయటికి మనకి ఇట్లాగా చిన్న చిన్న కథల రూపంలో ఎలాగిచ్చారో చూడండి. సరే, ఆయన దాహార్తి తీర్చుకోవడానికి ఇక బయలుదేరాడు. కూర్చున్న చోట ఆయనకు అందేటట్లేదు, ఎవరు తెచ్చిచ్చేటట్టుగా ఎవరు కనపడలే ఆయనకి. ఇంకా అందుకని బయలుదేరాడు. ఆయన బయలుదేరాడు అంటే అర్థం ఏంటి, మొత్తం భస్మీపటలం, అగ్ని కదా, లోగా వెళ్ళిపోతున్నాడు ఆయన. వెంటనే అప్పుడు ఏమైంది, ఆ మేఘాధిపతి ఇంద్రుడు మొత్తం మేఘంలో ఉన్నటువంటి వర్షం మొత్తాన్ని ఒక్కసారిగా కుండపోతగా కుంభవృష్టిగా
ఒక్కసారిగా ఆ వర్షాన్ని కురిపించేశాడు ఆయన. అప్పుడు ఈయనకి దాహార్తి తీరిందంట. అప్పుడు నెమ్మదించిందంట. అగ్నిదేవుడి యొక్క దాహం తీరి నెమ్మదించాడు అగ్ని. అప్పటి వరకు మొత్తం భస్మీపటలం అన్ని లోకాల్ని భస్మీపటలం చేస్తూ ప్రళయ స్థితిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నటువంటి స్థితిని కొద్దిగా నిలువరించింది ఈ జలము. Showering down torrents of water, these clouds quench the dreadful fires. భయంకరమైనటువంటి అగ్నులు, ఆ భయంకరమైనటువంటి అగ్నులకి క్వెంచ్, ఆ దాహాన్ని తీర్చింది. అంటే శాంతిగా వాటిని శాంతి చేకూర్చింది అనమాట. quench the dreadful fires, and then they rain uninterruptedly for 100 years. అంటే మళ్ళీ ఆగితే వర్షం ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ అగ్ని ఎక్కడైతే దాహం కోసం మళ్ళీ ఆయన ఎక్కడ లెగుస్తాడో అని చెప్పి ఇంకా కంటిన్యూగా నిరంతరముగా ధారగా ఎంతసేపు, ఎంతకాలం? 100 సంవత్సరాలు, 100 దివ్య సంవత్సరాలు. 100 దివ్య సంవత్సరాలు అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయానికి సంబంధించిన కాలం. అంటే సృష్టి స్థితి ఎంతకాలం ఉందో, బ్రహ్మ యొక్క ఆయుర్దాయము సృష్టి స్థితికి సంబంధించి ఎంత ఉందో అంత సమయం, వీళ్ళంతే సమయము 100 సంవత్సరాలు, 100 దివ్య సంవత్సరాల పాటు అలాగా. అంటే ఒక పక్కన చీకటి, అంధకారం, గాఢాంధకారం, మొత్తం లోకాలన్నీ భస్మీపటలమైపోయినాయి. ఏమీ లేదు ఇక్కడ, చోటు తప్పితే ఇంకేమీ లేదు. ఆ చోటులో కూడా కదలిక లేదు అన్నట్టుగా ఉంది. అప్పుడు నిరంతరముగా ఈ జలం, వర్షము కురుస్తూనే ఉంది 100 సంవత్సరాల పాటు. ఇప్పుడు అంత వర్షం కురిసేటప్పుడు కల్లా నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? For 100 divine years and deluge the whole world. మొత్తం జల ప్రళయంలో నిండిపోయింది. అంటే అగ్ని నుంచి ఏం జరుగుతుంది? ఆ జలం వస్తుంది అన్నట్టుగా. వాయోరగ్ని అగ్ని ఆపహ అన్నట్టుగా అగ్ని నుంచి జలము ఉద్భవించి, ఈ జలము పూర్తిగా 100 సంవత్సరాలు నిరంతరాయంగా వర్షం కురిసేటప్పుడు మొత్తం చోటంతా దేనితో నిండిపోయింది? జలముతో నిండిపోయింది. మహార్ణవము, మహాసముద్రం, ఎటు చూసినా నీళ్లే, ఎటు చూసినా జలమే, మహాసముద్రంగా. అదేంది? డెల్యూస్ అండ్ డెల్యూస్ ద హోల్ వరల్డ్, మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ఈ విశ్వం మొత్తాన్ని అన్నట్టుగా మొత్తం ప్రపంచాన్ని వెల్లువలాగా ముంచేసింది అనమాట. దాంతో జల ప్రళయం, జలం ఒక్కటే మిగిలింది. జలముతో నిండి ఉన్నది, ఏమీ లేదు, జలం ఒక్కటే అక్కడ ఉంది. దాన్నే జల ప్రళయం అని చెప్పి మనకి బైబిల్లో కూడా మనకు వస్తుంది. ద హోల్ వరల్డ్ అంటే సమస్త ప్రపంచము. ఎంతవరకు అంటే సోలార్ సిస్టమ్, ఈ సౌర కుటుంబంకి సంబంధించింది ఏదైతే ఉందో ఈ మొత్తం సమస్తం pouring down in drops as large as dice. ఆ కుమ్మరించడం కూడా ఆ వర్షపు నీటిని కుమ్మరిస్తూ ఉంది కదా మేఘాలు.
వాటి యొక్క పరిమాణం ఎంత ఉందనుకుంటున్నారు? మనము పాచికలను చూడండి. జూదమాటల్లో పాచికలు డైస్. డైస్ అంటే పాచికలు అనమాట. గ్యాంబ్లింగ్ గేమ్‌లో మనం ఆడుతున్నది. ఆ పాచిక సైజు ఎంతుందో అంత పరిమాణంలో ఆ వర్షధార ఉందంట. మనం మామూలుగా అయితే చాలా చిన్నదిగా ఉంటుంది ఆ ధార. వర్షధార సన్నగా ఉంటుంది. ఎప్పుడన్నా చాలా పెద్ద వర్షం పడ్డప్పుడు అది కొంచెం సైజు పెరుగుతుంది. ఆ పరిమాణం పెరుగుతుంది కొద్దిగా. ఇంకా ఇది అయినప్పుడు వడగండ్ల వానగా పడుతూ ఉంటుంది. వడగళ్ళుగా పడతాయి. కానీ ఇక్కడ పాచికల సైజులో ఉందంట ఆ పరిమాణం. వర్షపు ధార పరిమాణం. పవరింగ్ డౌన్ ఇన్ డ్రాప్స్ యాస్ లార్జ్ యాస్ డైస్. కిందకి వచ్చేటప్పటికల్లా బొట్లు బొట్లుగా ఎలాగైతే అనుకుంటామో ఆ బొట్టు యొక్క సైజ్ ఎంత ఉంది? డైస్. పాచికలంత సైజుగా ఆ నీటి బిందువు ఉందంట. నీటి బిందువు. These rains overspread the earth and fill the middle region, Bhuvarloka, and inundate heaven. మొత్తం ఈ వర్షం ద్వారా వచ్చినటువంటి ఈ జలమంతా ఎక్కడ పరుచుకుంది? మొత్తం భూమి అన్నది ఏదైతే ఉందో, భూమి అంటే అర్త్ అంటే స్థూల రూపం. ఎక్కడ స్థూలంగా ఉందో స్థూలమంతా ఈ జలముతో నిండిపోయింది ఎర్త్. ఆ తర్వాత అండ్ ఫిల్ ద మిడిల్ రీజియన్. స్థూలానికి తర్వాత దానికి ముందున్నది భూవర్లోకం. భూలోకానికి ముందు ఏది ఉంది? భూవర్లోకం. ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. అది ఆ ప్రాంతం మధ్య వరకు నిండిపోయింది అనమాట. భూవర్లోకము మధ్య వరకు నిండిపోయింది, మధ్య ప్రాంతం వరకు. అండ్ ఇనండేట్ హెవెన్. అంటే కొంత భాగం హెవెన్ కూడా అంటే స్వర్లోకం కూడా ముంచెత్తిందంట. ఆ వర్షపు నీరు ఆ వెల్లువలాగా వచ్చినటువంటిది ఆ జలప్రళయం భూలోకాన్ని ముంచేసింది. భూవర్లోకము ముంచేసింది. ముంచేసి హెవెన్ దాకా వెళ్ళిందా అన్నట్టుగా, హెవెన్ కూడా ముంచేద్దాము అన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళి ఆగింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న స్థితి. ద వరల్డ్ ఈజ్ నౌ ఎన్వలప్డ్ ఇన్ డార్క్నెస్. ప్రస్తుతం ఉన్న స్థితి ఏంటి? మొత్తం పొట్లం కట్టేశారు. చీకటి అనే కాగితంలో పొట్లం కట్టేశారు. చీకటి అనే కవర్లో, చీకటి అనే మూత వేశారు, కప్పేశారు. చీకటి అనే దాంతో ఈ మొత్తాన్ని కప్పేసేశారు. ఏం కనపడట్లేదు. కవర్లో పెట్టేసి మూసేస్తాం కదా మనం. ఎన్వలప్ ఉంది కవరు, లోపల మనం ఏదైనా ఒక కాగితం మీద రాసి వేరే కాగితం మీద ఆ కాగితాన్ని ఏం చేస్తాం? ఆ కవర్లో పెట్టి కవర్ పైన దాని మూత కప్పేసేస్తాం. దాని మూతని దానికి అతికించేస్తాం జిగురుతో. ఇంకా లోపల ఏముందో మనకు తెలియదు. అట్లాగా ఈ కవర్ని ఎట్లాగా చీకటి అనే కవరు, చీకటి అనే దాంతో మొత్తాన్ని కప్పివేయబడింది. చీకటి తప్పితే ఇంకొకటి లేదు అన్నట్టుగా అయిందనమాట. నౌ ఎన్వలప్డ్ ఇన్ డార్క్నెస్. అంటే ఎందుకు ఈ ఎన్వలప్ అనే మాట వాడారు? మళ్ళీ అది కవర్ తీస్తాంగా మళ్ళీ తర్వాత. ఇప్పుడు మనం ఎవరికో రాసాము కవరు, ఆ లోపల మనం రాసిన కాగితం లోపల పెట్టి అది ఎవరు చూడకుండా భద్రంగా ఉండటానికి మనము కార్డు రాసామనుకోండి, దాంట్లో రాసిన విశేషాలు అంటే ఎవరు చదివినా అది జనరల్ కాబట్టి సాధారణ విషయాలే రాసి ఉంటాం కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని రహస్యమైనటువంటి విషయాలు మన ఇద్దరికే, ఇప్పుడు ఎవరైతే మనకి పంపిస్తున్నామో వాళ్ళకి మనకి మన ఇద్దరి మధ్యనే ఉన్న రహస్యాలకి సంబంధించిన విషయాలు రాసుకున్నాం అనుకోండి,
అది ఇంకెవరు చూడకూడదు కదా! అందుకని దాన్ని మూత వేసేసాం. మూత వేసి కవరు కప్పేసేసి, ఆ కవర్‌ని వాళ్ళకి పంపించాం. మరి కవర్‌ని అలాగే ఉంచేస్తాడా వాడు? అందుకున్నవాడు ఆ కవర్‌ని? వాడు దాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ అతికిచ్చిన దాన్ని తీసేసి, ఆ కవర్ లోపల ఉన్నటువంటి కాగితాన్ని బయటకి తీస్తాడు. అది కదా! అట్లాగా అంటే ఈ చీకటితో కప్పివేయబడింది అంటే అర్థం ఏంటి? ఇంకింతే అయిపోయింది. దీని వ్యవహారం అయిపోయింది. ఇక లేదింక. మొత్తం అంటే మనం ఎవరో చనిపోయారు. ఆ! శ్మశానానికి తీసుకెళ్ళాం. పో అయిపోయిందిక. ఇక వాడిక లేడు మనకి అన్నట్టుగా కాకుండా, మళ్ళీ ఈ చీకటి నుంచి ఆ చీకటి ఏదైతే దాచిందో, ఆ చీకటి దేన్నైతే కప్పివేసిందో, మళ్ళీ అదంతా వెలుగుగా మారిపోయి, మళ్ళీ సృష్టి స్థితిలోకి తీసుకొస్తుంది. అందుకని ఎన్వలప్‌తో. ఇది ఈ చీకటి అనే కవరు ఎవరికి పంపబడింది? మళ్ళీ ఆ సృష్టి స్థితిలోకి ఎవరైతే తీసుకువెళ్తారో వాడికి పంపబడింది. అది ఇక్కడ ఎన్వలప్ అన్న మాట ఎంత అర్థవంతంగా వాడారో చూడండి. అది. దీన్నే కవి హృదయము అంటుంటారు. అంటే దాన్ని ఆ ఎన్వలప్ అన్న దాన్ని మనం సాధారణంగా మనం ఎట్లాగా చేస్తామో దాన్ని తీసుకువెళ్ళి దీనికి అన్వయించామనుకోండి, ఎంత అనుభూతిగా ఉంటుంది మనకి. ఇప్పుడు చక్కగా పగలు ఉంది. అంటే సృష్టి స్థితి ఉన్నది. ఇప్పుడు ఈ సృష్టి స్థితి పగలు అయిపోయింది. యాక్టివిటీ అయిపోయింది. ఇక దీంట్లో నుంచి రెస్ట్ పీరియడ్‌లోకి వెళ్ళాలి. అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళాలి. కాబట్టి దీన్నేం జేయాలి? దీన్ని మూత వేసేసి, మళ్ళీ ఎవరికి పంపాలి? ఎవరైతే ఆ సృష్టి స్థితిలోకి తీసుకువస్తాడో దీన్ని. ఇప్పుడేమో ఇది మూసేసి, ఇక్కడ ఈ చివర ఉన్నవాడేంటి తన దగ్గరున్న కార్యక్రమం ఏంటి? మూత వేయటం. మూత వేసేసాడు. కాబట్టి దీన్ని మూత వేశాను. ప్రళయ స్థితిలోకి తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడున్న సృష్టి స్థితిని, ఈ విశ్వం మొత్తాన్ని ప్రళయ స్థితిలోకి తీసుకెళ్ళిపోయాను. ఇక ఇది నీకు పంపిస్తున్నాను. కవర్‌లో పెట్టేసి, ఇదిగో ఈ కవర్‌లో పెట్టెయి. ఈ చీకటి అనే కవర్‌లో మూత వేసేసి, చీకటి అనే దాంతో మూత వేసేసి మీకు పంపిస్తున్నాను. నువ్వు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి సృష్టి స్థితిలోకి తీసుకురా దీన్ని అన్నట్టుగా ఉందన్నమాట ఇది. ఎన్వలప్డ్. అంటే ఇది ఇట్లాగ నిలబడిపోవటం గాదు. మళ్ళా విడిపడటం. ఆ మూత తీయబడటం. ఆ కప్పివేసింది తీయడం. ఎన్వలప్డ్ ఇన్ డార్క్‌నెస్ అండ్ ఆల్ థింగ్స్ యానిమేట్ ఆర్ ఇనానిమేట్. జీవంతో ఉన్నవి గాని, నిర్జీవంగా అంటే కదలిక ఉన్నవి, కదలిక లేనివి అని చెప్పుకోవాలి మనం. కానీ జీవము ఉన్నవి, జీవము లేనివి కాదు. మొత్తం జీవంతో నిండి ఉన్నవే. కాకపోతే ఏంటంటే అక్కడ కదలిక లేనివి. యానిమేట్ ఆర్ ఇనానిమేట్ చైతన్యంతో, సజీవత్వంతో ఉన్నవి, అచేతనంగా, జడంగా ఉన్నవి, ప్రాణం లేనివిగా ఉన్నవి. హ్యావింగ్ పెరిష్డ్ మొత్తం పెరిష్డ్ నశించిపోయినాయి, క్షయించిపోయినాయి. The clouds continue to pour down their waters. అంటే ఈ మొత్తాన్ని చుట్టేసింది. చీకటి చుట్టేసింది. వేటిని చుట్టేసింది? ఇగో యానిమేట్ ఆర్ ఇనానిమేట్ సమస్త విశ్వాన్ని, సమస్త సృష్టిని అంటే సౌర కుటుంబం వరకు ఉన్నదాన్ని మనం సౌర కుటుంబం వరకే మనకి కొంతవరకు మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అంతకు మించి మనకి తెలియడానికి అవకాశం లేదు కాబట్టి సౌర కుటుంబాన్ని మనం ఒక యూనిట్‌గా తీసుకున్నాం. ఇప్పుడు సౌర సౌర ప్రళయం అన్నమాట ఇది.
దాన్నే మనం 100 సంవత్సరాల ఆయుర్దాయంగా బ్రహ్మాయుర్దాయంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఏమైంది? చీకటి కప్పేసింది. చీకటి అనే కవర్‌లో ఇవి పెట్టబడ్డాయి. దానివల్ల ఏమైంది? అవన్నీ నశించిపోయినాయి అన్నట్టుగా భావన కలిగింది. వాస్తవంగా అవన్నీ ఉన్నాయి. Perish, the clouds continue to pour down their waters. Pour down their waters. ఇది మేఘాలు మాత్రం అవి నిరంతరం ధారలాగా కురిపిస్తూనే ఉంది వర్షాన్ని. ఆ జలం మొత్తం ఇక్కడ మహాప్రళయం వచ్చేదమ్మా. జల ప్రళయం జలంతో నిండిపోయేటట్టుగా ఇంకా ధారలుగా కురుస్తూనే ఉంది ఆ మేఘాలు. ఆ మేఘాల్లో నీళ్ళు అవి అవ్వలేదు. మేఘాల్లో నీళ్లు అయిపోతే మేఘాలు ఇంక లేవు కాబట్టి ఇంక వర్షం ఆగిపోతుంది. వర్షం ఎప్పుడు ఆగిపోతుంది? మేఘాల్లో ఉన్న జలమంతా వర్ష రూపంలో కిందకి జారితే, కిందకి ప్రవహిస్తే అప్పుడు మేఘాలు ఖాళీ అయిపోతాయి. మేఘాలు ఖాళీ అయిపోతే మళ్ళీ వర్షం లేదు. ఇక వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగిందంటే అర్థం ఏంటి? మేఘాలులో ఉన్న జలమంతా అయిపోయింది అని. అంటే కుండలో నీళ్లు కుంభవృష్టి అంటాం కదా! కుంభవృష్టి లేకపోతే కుండపోతగా పడుతున్న వర్షం ఆగింది. అంటే అర్థం ఏంటి? కుండలో నీళ్లు అయిపోయినాయి అని. ఆ కుండలో నీళ్లు ఉన్నంత వరకు కుండపోతగా లాగా వచ్చేసింది. అయిపోయింది. మేఘాలు అయిపోయినాయి. ఇప్పుడేంటి? ఇంకా కురుస్తూనే ఉంది వర్షం. అంటే మేఘాలు నిండుగా ఇంకా జలం ఉంది. అనంతమైన జలం ఉంది దాంట్లో. ఆ మేఘాల్లో అనంతమైన మేఘాలవి. ఆ మేఘాలు సామాన్యమైన మేఘాలు కావు. కాబట్టి దాంట్లో ఉన్న జలం కూడా అనంతమైన జలం లాగా వస్తూ ఉందన్నమాట. కంటిన్యూ టు pour down their waters and the night of Brahma reigns supreme over the scene of desolation. అది కర్ఫ్యూ వాతావరణంగా ఉంది. ఎవ్వడు ఎక్కడ ఏం లేదు. ఎక్కడ కదలిక లేదు. మొత్తం ఆగిపోయింది. జనసంచారం లేదు. నిర్మానుష్యంగా ఉంది. డెసోలేషన్, నిర్మానుష్యం, నిర్జనం అన్నమాట. నిర్మానుష్యం. దానికి అధిపతిగా ఎవడున్నాడు? నైట్ ఆఫ్ బ్రహ్మ, రాత్రి బ్రహ్మ రాజ్యం ఏలుతున్నాడు. రాత్రి బ్రహ్మ రాజ్యం ఎవరిని ఏలుతున్నాడు? నిర్జనం, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని, ఎవ్వరూ లేని ప్రాంతం, చీకటిని రాజ్యం ఏలుతున్నాడు ఆయన. పగలు బ్రహ్మ పగలని రాజ్యం ఏలుతున్నాడు. అంటే ప్రళయ స్థితిలో ఉన్న బ్రహ్మేమో ఈ చీకటిని రాజ్యం ఏలుతున్నాడు. సృష్టి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మ పగలని రాజ్యం ఏలుతున్నాడు. అంటే అందరితో ఆయన సుభిక్షంగా మొత్తం జనంతో నిండిపోయి అన్ని లోకాలకు సంబంధించి ఆయా లోకాలకి సంబంధించిన జనంతో, ఆయా లోకులతో నిండి ఉన్నటువంటి ఆ పగలని ఆయన రాజ్యం వెళుతుంటే, ఈ రాత్రి బ్రహ్మ, నైట్ ఆఫ్ బ్రహ్మ రైన్స్ సుప్రీం, పూర్తిగా ఆధిపత్యం వహించాడు. ఆయన ఆధీనంలోనే ఉంది రాత్రి కూడా. పగలు సృష్టి స్థితిలో ఉన్న పగలు ఆయన రాజ్యం వెళ్ళాడు. ఇక నేను సింహాసనం దిగి వెళ్ళిపోతున్నాను, ఇక మీరు చూసుకోండి అని అనలేదు. ఆయన సింహాసనం మీద కూర్చునే ఉన్నాడు, బ్రహ్మగానే ఉన్నాడు. కానీ ఆయన రాజ్యం ఏమైపోయింది? ఎవ్వరు లేరు. నిర్మానుష్యం, మొత్తం జలంతో నిండిపోయింది. ప్రళయ జలంతో నిండిపోయింది. ఎక్కడ ఏమి లేదు. వర్షము ధారగా పడుతూ ఉంది. ఉన్న జలము ఇంకా పెరుగుతూ ఉంది. ఆ ప్రవాహము పెరుగుతూ వెల్లువలాగా ముంచుకొచ్చేస్తుంటే
క్రమక్రమంగా ఆ జలము ఆ చోటంతా నిండిపోయేటట్టుగా జరుగుతూ ఉన్నది అది. అటువంటి సమయంలో అటువంటి మొత్తం ఆ రాజ్యాన్ని, ఆ చీకటి రాజ్యాన్ని, చీకటి తప్పితే ఇంకొకటి ఏమి లేదక్కడ. ఆ చీకటి రాజ్యానికి సర్వో సర్వోన్నతుడుగా, అంటే సుప్రీం అధీశ్వరుడుగా అన్నమాట. సుప్రీం రైన్స్ సుప్రీం అంటే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాత్రి అనే రాజ్యాన్ని. రాత్రి అనే రాజ్యం ఎలాగుంది? మొత్తం జలంతో నిండిపోయి ఉంది. నిర్మానుష్యంగా, నిర్జనంగా, సమస్తము భస్మీపట్లమైపోయింది. అగ్నితో దహించబడిపోయింది. అదంతా అగ్ని మొత్తాన్ని దహించినా గాని దానికి దాహం తీరలేదు. ఇంకా ఏం దహించాలని చెప్పి ముందుకు వస్తుంటే అప్పుడు ఇక వర్షం మొదలైందనమాట. అప్పుడు ఇక ఈయనకి దాహం తీరి ఇంకా అట్లాగా ఆ అగ్నిదేవుడు శాంతించాడు. శాంతించేటప్పటికల్లా ఇక జలము మొత్తం నిండిపోయిందనమాట. ఇది ప్రస్తుత స్థితి. దీన్ని రాత్రి బ్రహ్మ రాజ్యమేలుతూ కూర్చున్నాడు ఆయన. అంటే ప్రళయ స్థితి అలాగే ఉంటుంది. మరి ఏంటి మార్పు? పగలకిన్ను రాత్రికి, పగలు బ్రహ్మ పరిపాలన చేశాడు, రాత్రి బ్రహ్మ పరిపాలన చేస్తున్నాడు. ఏంటి అంటే మొత్తము ఆ ప్రళయ స్థితిలోకి, అంటే ఆ చీకటిలోకి, అంటే తమ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ కన్నా ఇంకా ముందు అంటే ఉపాధులు లేని స్థితిలో ఏదైతే ఉందో అక్కడ ఉండిపోయారు అందరూ. మొత్తం కలిసిపోయి ఒక ముద్దగా ఉండిపోయారు. ఎన్ని ఉపాధులు వస్తే గాని చాలా మంది ఉన్నట్టు ఉండదు మనకి. వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంతకుముందు? ఒక ముద్ద నుంచి కదా. 100, 1000 వినాయక ప్రతిమలు తయారు చేశారు. దేని నుంచి తయారు చేశారు? ఒక మట్టి ముద్ద నుంచి. ఆ 1000 వినాయక ప్రతిమలు ఏం చేశాం మనము? పూజ చేశాము. ఇది పగలైపోయింది. ప్రళయ స్థితి. ఏం చేశాం? నీటిలో వేసేసాం, నిమజ్జనం చేశాము. మొత్తం కరిగిపోయి మట్టి ముద్దగా మారిపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ విగ్రహాలన్నీ మళ్ళీ అక్కడికే వెళ్ళి ఆ ముద్దగా మారిపోయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు లేవు, కానీ ఎక్కడున్నాయి? ఆ మట్టిలో ఉన్నాయి. అట్లాగా ఒక ముద్దగా మొత్తం ఈ ప్రళయ స్థితిలో అలాగా ఉన్నాయి. అట్లా లేకపోతే మళ్ళీ మన మట్టిలో నుంచి ఎలా వస్తుంది వినాయక విగ్రహాలు? మళ్ళీ రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ మనం చేసుకోవాలిగా వినాయక చవితి. ఆ వినాయక చవితికి విగ్రహాలు కావాలి కదా మనకి. మళ్ళీ ఆ మట్టిని తెచ్చి ఆ మట్టిలో నుంచి తీసుకుంటాం కదా మనం విగ్రహాలు. మరి అంతకుముందు దాంట్లో ఆ విగ్రహం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ విగ్రహం మళ్ళీ మనకి ఇప్పుడు? అట్లాగే ఈ ప్రళయ స్థితిలో ఇవన్నీ ప్రళయ స్థితికి ముందున్నటువంటివి ఏవేవైతే ఉన్నాయో ఆ సమస్తము ప్రళయ స్థితిలో నాశనం అయిపోయినాయి, క్షయించిపోయినాయి, ఏమి లేదు అన్న దాంట్లో మళ్ళీ అవన్నీ లేవు అని అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ దానికి సృష్టి స్థితిలోకి అవన్నీ రావాలంటే ఎట్లా వస్తాయి మరి? అంటే మొత్తం ఒక ముద్దగా ఉన్నాయి. ఆ ముద్దలో నుంచే మళ్ళీ ఆ తరువాతి కల్పానికి కావాల్సినటువంటి తరువాతి సృష్టి స్థితికి కావాల్సినటువంటి రూపాలన్నీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి యథావిధిగా. ఇక్కడ రూపాంతరము తప్పితే నాశనము ఏం లేదు. బాగా ఉన్నాయి, శాశ్వతంగా ఉన్నాయి మొత్తం. ఎక్కడ ఈ ప్రళయ స్థితి మనకి నేర్పుతుందన్నమాట. ఇది మనకు విష్ణు పురాణంలో చెప్పినటువంటి విషయం ఇది. ఇట్లాగా మనకి పురాణాల్లో ఈ విధంగా ప్రళయ స్థితిని వర్ణిస్తూ చెప్పబడింది. అంటే ఈ జలం మీదే
ఆయన శేషతల్పశాయి, శేషం మీద, శేషుడి మీద మహావిష్ణువు నారాయణుడు పవళించి ఉన్నాడు అన్నట్టుగా మనకి సంకేతంగా చెప్పుకొచ్చారు ఈ ప్రళయ జలం మీద. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇన్ ద ఎసోటరిక్ డాక్ట్రైన్ ఏ సోలార్ ప్రళయ. అంటే మనం ఈసోటరిక్ డాక్ట్రిన్ అంటే మనకి రహస్యముగా నిగూఢముగా ఉన్నది ఏదైతే ఉందో, గోప్యంగా రహస్యముగా మనకు కనబడకుండా, మన పంచేంద్రియాలకు అందకుండా ఉన్నది. మనకు కనపడకుండా ఉన్నదంటే అది ఆ అడ్డుగా ఏదో ఉందో దాన్ని తీసి చూడొచ్చు మనం. ఇప్పుడు తలుపేస్తుంది, ఆ ఎట్లా గట్లా ఆ తలుపుని, ఆ తాళం చేయి మన దగ్గర లేదు, ఆ తాళాన్ని పగలగొట్టో లేకపోతే ఆ తలుపును పగలగొట్టో లోపలికి వెళ్ళి చూడవచ్చు మనం. కానీ ఇది మన పంచేంద్రియాలకు అందేది కాదు. అది ఈసోటరిక్ అంటే మన పంచేంద్రియాలకు అందేది కాదు. అది మన దగ్గరే ఉంది, మన చుట్టూనే ఉంది. కానీ మన కళ్ళు చూడలేవు, మన చెవులు వినలేవు, మన చర్మము స్పర్శను గ్రహించలేదు. ఇట్లా ఆ రుచి, వీటన్నిటి ఈ 5 పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందనిది అనమాట. అది అందువల్ల అది ఈసోటరిక్ అంటున్నాం, అంటే రహస్యముగా గోప్యముగా ఉన్నది అని. అది తెలియాలి అంటే వాటికి సంబంధించిన విషయం మనలో మేల్కొనాలి. మనలో మేల్కొంటే అది ఎందుకు మనకి తెలియబడటం లేదు? మనలో నిద్రాణ స్థితిలో ఉంది అది, అందువల్ల మనకి లేనట్టుగా ఉంది. మనం నిద్రపోతుంటే అన్ని ఏమీ లేనంటే మనం నిద్రపోతున్నాము, గదిలో మొత్తం ఏమన్నా మనకు ఉన్నాయా? మంచం కూడా మనకు ఉండదు, మనం కూడా మనకు ఉండము. అటువంటి స్థితిలో, నిద్రాణ స్థితిలో ఉన్నాం మనము వీటి పట్ల. అందుకని అవి రహస్యం అయిపోయినాయి, ఈసోటరిక్ అంటున్నాము వాటిని. అందువల్ల దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇన్ ద ఈసోటరిక్ డాక్ట్రైన్. అంటే మనకి రహస్యముగా ఉన్న ఆ సిద్ధాంతము కానీ లేకపోతే సూత్రము కానీ, ఆ రహస్య సూత్రము, మనము సిద్ధాంతం కన్నా సూత్రము అంటే మనకి ఇంకా లైవ్గా ఉంటుంది, ఇంకా జీవంతో నిండి ఉన్నట్టుగా ఉంటుంది మనకి. డాక్టర్ అనే పదానికి సూత్రము, సూత్రము అనగానే మల్లె పూలదండ, ఆ పూలదండని మొత్తాన్ని, అనేకమైనటువంటి పూలుని ఒక చోట చేర్చి అలాగ ఉంచగలిగింది ఏంటి? ఆ లోపల ఉన్న దారం, ఆ సూత్రం అంటాం దాన్ని. ఇట్లాగా ఈ సూత్రము ద్వారా, ఈసోటరిక్ అనే సూత్రము ద్వారా, అంటే రహస్యముగా గోప్యముగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా ఈ మొత్తం కలిసి ఉన్నాయి. మనందరం ఎట్లాగా ఉన్నాము? వేరువేరుగా ఉన్నప్పటికీ కలిసే నడుస్తున్నాము, కలిసి జీవిస్తున్నాము, ఎక్కడ విడిపోయలేము మనం. ఎట్లా సాధ్యమవుతుంది అది? మనందరినీ కలుపుతున్నది ఒకటి, రహస్యముగా గోప్యముగా ఉన్నది ఒకటి ఉంది, సూత్రము. ఆ దారం కంటికి కనపడదు మనకి, పూలలో మధ్యలో ఉండిపోతుంది అది దారం. ఆ పూలదండకి, ఆ పూలదండని కలిపి ఉంచినటువంటిది ఏదైతే ఆ దారం ఉందో అది మనకి కంటికి కనపడదు. అట్లాగే మనందరినీ కలిపి ఉంచి అందరినీ ముందుకు తీసుకెళ్తున్నది ఏదైతే ఉందో ఈసోటరిక్, ఆ రహస్యముగా గోప్యముగా ఉన్నది, అదే దైవము. దాన్నే దైవము అంటున్నాం. దాని ప్రకారం దీన్ని ఏమంటామంటే సోలార్ ప్రళయ. దీనికి ఏం పేరు పెట్టాం? సోలార్ ప్రళయ, జల ప్రళయం అని, ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి పురాణాల్లో. వాటికి ఇక్కడ సైంటిఫిక్ లాగా, అదే ఒక శాస్త్రీయంగా, అంటే మనుషుల పేర్లు అట్లాగా లేకుండా సోలార్ ప్రళయ, సౌర ప్రళయము. ఇందులో సూర్యుడు మనకి తెలుస్తున్న విషయం, అది మొత్తం ఆయనే ఈ సమస్తానికి శక్తి ప్రదాత. ఈ సృష్టింపబడుతుందంటే కారణము ఆ సూర్యదేవుడు అన్నట్టుగా
అందుకని సోలార్ ప్రళయ అని పెట్టారు. దీనికి పేరు పెట్టారు ఇసోటరిక్ డాక్ట్రిన్ ప్రకారం. వెన్ ద వాటర్స్ హ్యావ్ రీచ్డ్ ద రీజియన్ ఆఫ్ ద 7 ఋషీస్, అంటే ఈ సప్త ఋషులు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు? మహర్లోక. అంటే సువర్లోకం నుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ లోకవాసులు, ఆ జనులందరూ ఎక్కడికి వెళ్ళారు? మహర్లోకానికి వెళ్ళారు. మహర్లోకంలో ఎవరున్నారు? సప్త ఋషి మండలము, సప్త ఋషులు, మనువులు, పితృదేవతలు, ఇంకా అనేకమైనటువంటి దేవతలు, అలాగే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ దిగువ స్థాయిన ఉన్నటువంటి సువర్ల లోకానిలో ఉన్నటువంటి మానవులకి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వర్గులకి సంబంధించి మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నారు. అట్లా ఈ 7 ఋషీస్ అంటే 7 ఋషులు, అంటే ఈ మొత్తం జలం ఇక అలా పెరిగిపోతూ ఉంది. ఆ జలము బాగా భూమి నిండిపోయింది, భూవర్లోకం నిండిపోయింది. ఇట్లా లోకాలన్నీ మునిగిపోతూ, అంతకుముందు ఎట్లాగైతే అగ్ని ఒక్కొక్క లోకాన్ని దహించి వేస్తూ ఎలాగో వచ్చింది, వాటన్నిటినీ ఈ జలము నిండిపోతూ ఆ చోటంతా నిండిపోతూ సప్త ఋషులు ఉన్న ప్రాంతానికి వచ్చింది. వాటర్స్ వెన్ ద వాటర్స్ హ్యావ్ రీచ్డ్ ద రీజియన్ ఆఫ్ ద 7 ఋషీస్, ఈ సప్త ఋషులు ఉన్న ప్రాంతానికి అది ఎప్పుడైతే చేరిందో, అండ్ ద వరల్డ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ వన్ ఓషన్, దే స్టాప్. అప్పుడు ఒకే ఒక మహార్ణవముగా, ఒకే ఒక మహాసముద్రంగా మారిపోయింది. ఆ సప్తర్షి మండలాన్ని చేరటమే సోలార్, ఈ సౌర కుటుంబానికి సంబంధించి, సౌర వ్యవస్థకి సంబంధించి పూర్తిగా నిండిపోయినట్టు అయిపోయింది. సోలార్ ప్రళయం వచ్చేసింది. అక్కడ ఇక జలము అంటే వర్షం, వర్షధారలు ఆగినాయి. అప్పుడు వర్షం కురవడం ఆగింది. దాంతో ఆ జలము ఇక అట్లా నిలకడగా ఉండిపోయింది. కానీ ఇది పెరగకుండా ఆ జలం యొక్క లెవెల్ పెరగకుండా ఇంక అక్కడతో ఆగిపోయింది. అంతకుముందు వరకు వర్షం పడుతూ ఉంది, దీని యొక్క ఈ జలము పెరుగుతూ ఉంది, అలాగా పెరుగుతూ ఉంది. మనకి వరదలు వస్తే ఆ డ్యాముల దగ్గర చూడండి, అలాగే ఆ పరివాహక ప్రాంతం, ఆ నదీ పరివాహక ప్రాంతంలో జలం అంతా అలాగా దాని యొక్క ఇది పెరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా చుట్టూ ఉన్న గ్రామాల్ని ముంచేస్తూ ఉంటుంది. అట్లాగా ఇది అలాగ ముంచివేస్తూ ఎక్కడ దాకా వెళ్ళింది? ఆ మహర్లోకంలో ఉన్నటువంటి సప్తర్షి మండలం దాకా వెళ్ళిపోయింది. అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిందంటే అర్థం ఇంకా వర్షధారలు లేవు, ఇక వర్షం ఆగిపోయింది. అండ్ ద వరల్డ్ ఈజ్ వన్ ఓషన్, దే స్టాప్. ఈ సోలార్ ప్రపంచం అంతా, ఈ సోలార్ కి సంబంధించిన, సోలార్ సిస్టమ్ కి సంబంధించినటువంటిది సమస్తము ఒక్క ప్రపంచం అయిపోయింది, ఒక జలార్ణవముగా మారిపోయింది అనమాట. అంతా నీటితో నిండిపోయింది. ఇంకెవ్వరు లేరు, ఇక చీకటి జలము, చీకటి జలము, ఏం లేవు అక్కడిక. దాన్ని ఈ బ్రహ్మ పరిపాలిస్తూ ఉన్నాడు, రాత్రి బ్రహ్మ. ఈ జల ప్రళయం ఇంకా అక్కడ అలాగా నిలకడగా ఉంది, దే స్టాప్. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. మనం కూడా ఆగిపోదాం. ఆ వర్షం
ఆగిపోవటాన ఆ జలం దాని యొక్క లెవెల్ పెరగకుండా ఎట్లాగైతే నిలకడగా ఆగిపోయిందో మనం కూడా ఈ రోజు పాఠాన్ని ముగించుకుందాం. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఏం చేయాలంటే దృశ్యమానంగా మనం ఏదైతే వర్ణించుకుంటున్నామో దాని దగ్గర మనం ఉన్నట్టుగా దాంట్లోకి ప్రవేశించినట్టుగా మనం అట్లా మనం వెళ్ళిపోతుంటే ఈ మొత్తాన్ని మనము అనుభూతి చెందటానికి వీలవుతుంది. దానికి తగిన విధంగా మనం మొదటి 7 శ్లోకాలతోనే మన మనస్సు అంతా సిద్ధంగా ఉంది. ఈ వినేదంతా దృశ్యమానంగా అలాగా సినిమాలాగా దాంట్లోకి మనం వెళ్ళిపోవటం నెమ్మదిగా ఆ దృశ్యంలోకి. ఈ ప్రళయం, ఈ వర్షధారలు, మేఘాలు ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు వాటి దగ్గరికి మనం వెళ్ళటం, దగ్గరగా ఉండి మనం చూస్తున్నాం అన్నట్టుగా భావించటం. ఇప్పుడు ఒక చక్కటి అనుభూతి వస్తుంది. వాటికి సంబంధించిన విషయాలు మనలో మేల్కొంటాయి. మనం మొత్తం విశ్వమంతా పరివ్యాప్తం అయిపోయినట్టుగా ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. Thank you, sir. Vasudeva.